ఈరోజు సంగారెడ్డి జిల్లా పాషమేలారం పారిశ్రామిక ప్రాంతంలో సిగాచి కెమెల్ పరిశ్రమలో రియాక్టర్ పెళ్లి పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 12 మృతదేహాలు దొరికాయని, శిథిలాల కింద పడి మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రమాదం జరిగిన కంపెనీ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, సంగారెడ్డి నాయకులు కె రాజయ్య, ఏ మాణిక్యం, పి పాండురంగారెడ్డి తదితరులు సందర్శించి ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారిని తీవ్రతను బట్టి నష్టపరిహారం మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల గల కారణాలను విచారించి బాధితులను శిక్షించాలి. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేశారు. हॉस्पिटल किधर जाएंगे? हॉस्पिटल ढूंढ लिया, किधर भी आदमी हमारा नहीं मिला। घूम घूम के हॉस्पिटल में भी आदमी नहीं, तो आदमी गया किधर? 110 आदमी कंपनी में थे, 110 आदमी में सिर्फ खाली 31 आदमी का लिस्ट है, बाकी आदमी किधर गए? साहब लोग का नाम खाली बताया, वर्कर कहाँ गया? बिना वर्कर के क्या कंपनी चल रहा है क्या? है वर्कर रहता तभी ना कंपनी चलता कोई भी। और वर्कर कहाँ गया? खाली तो साहब का नाम मालूम पड़ा। సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇది మొదటి ప్రమాదం కాదు. ఈ మధ్యకాలంలోనే సంగారెడ్డి జిల్లాలో అత్తూర మండలంలో ఈ రకంగానే ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. షాద్నగర్ ప్రాంతంలో ఇట్లాంటి ప్రమాదమే జరిగింది. ఈరోజు సంగారెడ్డి జిల్లా పాషమేలారంలో సిగాచి అనేటువంటి పరిశ్రమలో రియాక్టర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. దీనికి కారణము లోతుగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రియాక్టర్స్ కాలం చెల్లిన రియాక్టర్స్ అయినా లేకపోతే పనిచేసే రియాక్టర్స్ అయినా టెక్నికల్ ఎనాలిసిస్, సాంకేతికపరమైనటువంటి సర్టిఫికేషన్ ఉందా లేదా ఇవాళ అధికారులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రభుత్వ విధానాలు కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా ఇవాళ పనిచేయకుండా యజమానులకు వత్తాసు పలుకుతున్న పరిస్థితి. దీని ఫలితంగా ఇవాళ ఇక్కడ రియాక్టర్ పేలిపోయి మరి ఇప్పటిదాకా చెప్తున్న లెక్కలు 12 మంది అని, కానీ అంతకంటే ఎక్కువ మృతులు ఉన్నారని చెప్పేసి మాకు అందుతున్న సమాచారం. ఇవాళ కొన్ని మరి 20 మంది 30 మంది వరకు క్షతగాత్రులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈరోజు 150 మంది వర్కర్స్ ఉన్నారు. ఈ 150 మంది డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటిది చెప్పడానికి ఎవరు ఇక్కడ అందుబాటులో కూడా లేని పరిస్థితి ఉంది. అందుకని చనిపోయినటువంటి వాళ్లకు ₹1 కోటి తగ్గకుండా తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు, మరి వారు దీనికి బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గాయపడినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ గాయాలని, వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందుల్ని బట్టి నష్టపరిహారం ఇవ్వాలి. సరైనటువంటి వైద్య సదుపాయం చేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా, ఇట్లాంటి పునరావృతం కాకుండా, ప్రాణాలు పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ పరిశ్రమల శాఖ మీద ఉంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం.